హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూస్తుంటారు కదా, కజ్జికాయలండి. కజ్జికాయలు ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. కజ్జికాయలు అంటే అందరికి ఐడియా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చేసే విధానం ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పావు కేజీ గోధుమ మైదా పిండి తీసుకోవాలండి. దానికి డబల్ క్వాంటిటీలో హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి అంటే చపాతీ చేస్తాం కదా, ఆ పిండి అనమాట. దాంట్లో వచ్చేసి ఒక గుప్పెడు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ లేదంటే బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకోవాలి. ఒక గుప్పెడు వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెలో కొబ్బరి తురుము ఉంటుంది కదండి, కొబ్బరి తురుము విడిగా షాప్లో దొరుకుతుంది, లేదంటే కొబ్బరి చిప్పల్ని ఇట్లా మనం తురుముకొని వేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుముకి షుగర్ కూడా యాడ్ చేయాలండి, సేమ్ క్వాంటిటీలో 2 వచ్చేసి. 2 సేమ్ క్వాంటిటీ తీసుకొని ఇగో ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా రెండింటిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొబ్బరి తురుము ప్లస్ షుగరు 2 మంచిగా మిక్స్ అయ్యేటట్లు ఇలా కలుపుకోవాలి. చేతితో కాకుండా ఒకసారి గంటెతో కూడా ఇలా తిప్పుకుంటే మంచిగా అంతా మొత్తం కలిసిపోతుందండి. మంచిగా ఇలా 4 వైపులో మొత్తం అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. మంచిగా కలిసిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూన్ అండ్ హాఫ్ యాలకుల పొడి తీసుకోవాలండి. యాలకుల పొడి టేస్ట్ బాగుంటుంది కజ్జికాయల్లోకి, హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. యాలక్కాయ పొడి అంతా దాంట్లో కలిసేటట్టుగా మంచిగా కొబ్బరి పొడి, షుగరు, యాలక్కాయల పొడి 3 ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసిపోయేటట్టు మొత్తం 4 వైపులా తిప్పుకుంటూ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి చూసుకోండి. కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు కదా, కొంతమంది తక్కువ తింటారు. సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ కలుపుకున్న పిండి ఉంది కదా, చపాతీ పిండి, దాన్ని మనం చపాతీకి ఎలాగైతే ఉండలు చేసుకుంటామో అలా ఉండలు చేసుకోవాలండి రౌండ్గా. ఇవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చేసుకున్న తర్వాత సేమ్ మనం చపాతీ ఎలా రుద్దుకుంటామో, పూరి చపాతీ ఎలా రుద్దుకుంటామో అలాగే పూరీ కర్ర మీద మంచిగా రౌండ్గా రుద్దుకోవాలండి. ఇట్లా ఈ విధంగా అన్నిటినీ మంచిగా ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత ఇదిగో చూసారా, ఇక్కడ కజ్జికాయల మిషన్ అండి. కజ్జికాయలు చేసేది ఇది ఉంటుంది, చెక్క టైపు మిషన్ ఉంది మా దగ్గర. దాంట్లో అచ్చులాగా ఉంటుంది అనమాట, కజ్జికాయ అచ్చులాగా. దానికి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం రుద్దుకున్న చపాతీ ఉంది కదా, ఆ చపాతీని దాంట్లో పెట్టి మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి తురుము, చక్కెర మిశ్రమం ఉంది కదా, దాంట్లో మధ్యలో ఇలా వేయాలి. వేసి ఆ మిషన్ని క్లోజ్ చేస్తే చక్కగా కజ్జికాయ టైప్ అచ్చు వచ్చేస్తుందండి. చూడండి, ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసుకొని చూడండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంట్లో మనం చపాతీ పిండి కలుపుకొని కొబ్బరి తురుము ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. పిల్లలకి స్నాక్స్ లాగా, మనకి ఈవినింగ్ టీవీ చూస్తూ తినడానికి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇగో చూసారు అలా వచ్చింది కజ్జికాయ. ఒకసారి అన్నీ చేసిన తర్వాత మీకు లుక్ చూపిస్తాను చూడండి. ఇవైతే వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఇలా వత్తిన తర్వాత ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను కజ్జికాయ. చూసారు ఎలా ఉందో, శంఖం టైప్లో ఉంది కదండి, భలేగా వచ్చాయి. ఇంకా చూసారండి ఎలా ఉంది, చాలా బాగున్నాయి కదా. ఇలాగే అన్నిటిని ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి మంచిగా. మధ్య ఈ అచ్చు పోసే మిషన్ ఉంది కదా, దానికి ఆయిల్ రాస్తూ ఉండాలండి. లేదంటే
పిండి వాటికి అతుక్కుపోతూ ఉంటుంది. అందుకని మనం సైడ్స్కి బోర్డర్స్కి ఆయిల్ రాసుకుంటూ ఉంటే వాటికి అతుక్కోకుండా ఉంటుంది పిండి అనేది. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత చూసారు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పూరీని ఎలా ఫ్రై చేసుకుంటామో అలా, కాకపోతే వీటిని సిమ్లో పెట్టాలండి. ఎందుకంటే లోపల కొబ్బరి అది ఉంది కదా, మొత్తం మంచిగా ఉడికేటట్టు సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుందన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో డిప్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోతాయి మంచిగా. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి మంచిగా. చూసారా ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలి మనం వాటిని. చాలా ఈజీగా, చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇంట్లో మనం. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ టైంలో కూడా అవుతాయి ఇవి. ఒకసారి వాటిని ఫ్రై చేసిన తర్వాత వాటి లుక్ వచ్చేసి ఇలా ఉందండి. బాగున్నాయి కదా, చూస్తుంటే నోరు ఊరుతుందా. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప కూడా చేస్తుంది, ట్రై చేస్తానని చెప్పి. సరే ఎంత బాగున్నాయి కజ్జికాయలు, సూపర్ ఉన్నాయి కదా. ఓకే అండి, బాయ్.